తెలంగాణ ప్రజలందరూ కూడా నమస్కారం. ఈరోజు ఒక మహాకుట్ర యాక్చువల్గా నేను పెద్ద బోర్డు మీద పెట్టాలనుకుంటున్నా. ఆ బోర్డు రాలే. సరే, మహాకుట్ర. ఈ మహాకుట్ర ఏంటంటే మహాకుట్ర ఏంటంటే మన దగ్గర అన్ని కూడా మ్యాచ్ ఫిక్సింగ్ లో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పోలపల్లి ఇది వికారాబాద్ దగ్గర. పోలేపల్లి, హకీంపేట్, లాచర్ల. ఇక దీని కింద ఉన్న తండాలు. ఓకేనా? వీటి కింద ఉన్న తండాలు. సరే, ఇక్కడ భూములలో ఫార్మా కంపెనీ పెడతారు. ఓకే, ఇక్కడ వరకు ఓకే. ఈడ నేను లోపలి పోను, అన్ని ఛానల్లో చూపించినాయి. అక్కడ కలెక్టర్ను వచ్చుడు కొట్టుడు అవన్నీ జరిగినాయి కదా. సరే, ఆ రోజు మొన్న దినాన జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ లాచర్ల కాడ శాంతియుతంగా ఈ రెండు ఊర్లలో కూడా అందరు కలిసి లాచర్ల కాడ వంట వార్పు పెట్టుకున్నారు. వంట వార్పు పెట్టుకున్నారు. వీళ్ళందరూ కూడా ఒక లైన్ పైన ఉన్నారు. ఎవ్వరు కూడా భూములు ఇస్తలేరు, ఇయ్యనికి రెడీగా లేరు. మేము కొట్లాడతాము ఎంతకైతే అంతకు అనే కాడికి వీళ్ళందరూ, ఈ గ్రామస్తులందరూ ఉన్నారు. ఎవరో కొంతమంది అటు ఉంటే ఉండొచ్చు, కానీ మా భూములు పోతాయి, బతుకులు పోతాయి, ఎట్లనే కానీ దీన్ని దక్కించు అంటే మామూలుగా ఏంటంటే రైతుకు భూమికి ఒక సంబంధం ఉంటుంది, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. డబ్బులతో అనుకోలేదు. ఎందుకంటే కాళేశ్వరంలో జరిగిన ఉద్యమం అప్పుడు నేను చూసిన. ఎంతకైనా ఒక ఆయనైతే మంచాన్ని కట్టేసుకొని మరి కాలబెట్టుకొని చచ్చిపోయాడు. విపరీతంగా పోలీసులు కొట్టిండ్రు, విపరీతమైన దాడులు జరిగినాయి. అప్పుడు తెలంగాణ మేము అడిగి తెచ్చుకున్నాం కదా, కొట్టాడి తెచ్చుకున్నాం కదా అని దాంతో ఎక్కువసారి మాట్లాడలే. కానీ ఆడ రాజకీయ నాయకులు ఫస్ట్ అక్కడ ఏటిగడ్డ కిష్టాపూర్, ఓకేనా? ఈ కిష్టాపూర్లా రేవంత్ రెడ్డి ఒక రోజు రాత్రి నిద్ర చేసిండు. అప్పుడు ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఒక రోజు రాత్రి ఆయన నిద్ర చేసి అక్కడ అన్ని ఛానల్, ఎన్టీవీ, ఆర్టీవీ, ఆయనకు అన్ని ఛానల్ లైవ్లు వస్తాయి కదా, టీడీపీలు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. ఆ ఛానల్ మొత్తం వచ్చి లైవ్ కవరేజ్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇదే ఊరికి నేను దామోదర్ రాయ నరసింహ ఆయనతోని ఊరికి పోయినా నేను. అప్పుడు సునీత లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ ఉండే, ఆమె వచ్చింది, జిల్లా అధ్యక్షురాలు గీతారెడ్డి గారు, అందరు వచ్చిండ్రు. అక్కడ ఆ రోజు మేము అన్నాం. దాని తర్వాత ఇయ్యాటి వరకు మళ్ళా ఈ రేవంత్ రెడ్డి అక్కడ కనిపించాలి. ఇక్కడ ఉద్యమం కూడా ఏడ కూడా కనవాలి. ఏది లాఠీ చార్జ్ జరిగినా, ఏం జరిగినా ఇక కాంగ్రెస్ నాయకులందరూ బొల్లారం కానే అరెస్ట్ అయ్యేటోళ్ళు. అక్కడ దాకా అంటే ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చుకునేటోళ్ళు, అరెస్ట్ అయ్యి అలా పోయేటోళ్ళు. కానీ దామోదర్ రాయనసింహ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, డికే అరుణ గారు, సునీత లక్ష్మారెడ్డి గారు, మేమందరం మాత్రం అక్కడ దాకా పోయేది. ఇక షబ్బీర్ అప్పుడున్న ఆపోజిషన్ లీడర్లంతా మధ్య దాకానే అరెస్ట్. ఎవరు పోలే, నా బట్టి పోలే, ఇక నా ఎవరు పోలే, పేర్లేదు. కానీ అది వాస్తవం, అది అక్కడికి. ఇప్పుడు ఇది మహాకుట్ర అని నేను ఎట్లా చెప్తున్నా అంటే, మొన్న దినాన జరిగిన సంఘటన ఏంది, ఇక్కడ వంట వార్పు కార్యక్రమం జరుగుతుంది. ఈ ముగ్గురు కూడా భూములు ఇయ్యనికి లేదు. అంటే నేను ఏం ప్రూవ్ చేయబోతున్నా అంటే, ఒక సిండికేట్, పొలిటికల్ సిండికేట్. అంటే ఈ సిండికేట్లో కాళేశ్వరంలో అన్ని పార్టీలకు వాటాలు ఉన్నాయి. మేయా కృష్ణారెడ్డి ఎవరి వాటాలు వాళ్ళకి ఇచ్చిండ్రు. అందుకనే బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఎంఐఎం కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఇంకా ఏ పార్టీ, కోదండరాం కానీ, తీర్మాన్ మల్లయ్య కానీ, వీళ్ళెవ్వరు కూడా మేయా కృష్ణారెడ్డి పేరు తీయరు, మాట్లాడరు. గతంలో ఆపోజిషన్ ఉన్న ఒక 2 సార్లు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి. ఏంటంటే ఈయన ఈస్ట్ ఇండియా కంపెనీ దోచుకుందని. ఇప్పుడు 200 కోట్ల రూపాయలు ఆయన ఇచ్చిండు, స్కిల్ డెవలప్మెంట్ కడతానని ఆయనకు వర్క్ ఇచ్చిండు, కేక్ కట్ చేసినట్టు నేను ఇచ్చిందని చెప్పారు. సరే, ఇప్పుడు మొన్న ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే లాచర్లలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కలెక్టర్ గారి దగ్గర పోయి, కలెక్టర్ గారు ఇక్కడ ఎవరు లేరు, మీరు లాచర్ల గారికి వస్తే అక్కడ అందరు ఉంటారు,
అలా వచ్చి మీరు వాళ్ళతో మాట్లాడొచ్చు, వాళ్ళు ఒప్పుకున్నారు అని అన్నట్టుగా ఈయన అంటుండ్రు కదా. ఈయన చెప్తుండు, ఈయన ఎవరెవరికి దగ్గర, పట్నం మహేందర్ రెడ్డి గారి దగ్గర, అక్కడ ఉన్న గురునాథ్ రెడ్డి గారి కూడా దగ్గర. అయిన పట్నం మహేందర్ ఫోన్ అనేది చూస్తే గురునాథ్ రెడ్డి ఫోన్ నంబర్లు కూడా ఈయన మొబైల్లో ఉంటాయి. గురునాథ్ రెడ్డి గారు కూడా దగ్గర ఉండే, రేపు కాంగ్రెస్ వాళ్ళిద్దరు కూడా ఈ బీఆర్ఎస్ నాయకుడు దగ్గర, ఇద్దరికి దగ్గర ఈయన. అయితే ఈయన ఏం చేసిందంటే కలెక్టర్ దగ్గర పోగానే ఒక బీఆర్ఎస్ నాయకుడు చెప్పగానే కలెక్టర్ ఎందుకు వెళ్ళిపోతాడు అక్కడికి, ఇది ఆలోచించాల్సిన పాయింట్. ఒక బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్, రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, మిత్రులారా ఆలోచించండి, రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం ఇది, రేవంత్ రెడ్డి ఓన్ కాన్స్టిట్యున్సీ కోడంగల్ సొంత కాన్స్టిట్యున్సీలా ఈ కలెక్టర్ గారు ఎవరైతే, ఏ కలెక్టర్ గారు అయితే ఏ విధంగానైనా చేసి ఈ రేవంత్ రెడ్డి గారికి ఈ 3 ఊర్ల ఫార్మా కంపెనీ ఇప్పియాలి, భూములు ఇప్పియాలని కంకణం కట్టుకున్నాడు. ఓ బీఆర్ఎస్ నాయకుని మాటలు నమ్మి అక్కడికి పోతాడా? ఒకవేళ పోదాము అని ఈయన అనుకున్నా గాని ఈ రాచల్ల మండలంలో చాలా పవర్ఫుల్ తిరుపతి రెడ్డి అంట. అదేందా, ఇదే ఊర్లో తిరుపతి రెడ్డి పవర్ఫుల్ గా ఉన్న లాచర్ల ఊర్లో ఇక్కడ ఉన్న మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్, మండల బీఆర్ఎస్ నాయకుడు పిలిచి నువ్వు ఆ టెంట్ కాడికి రమ్మని చెప్తే ఈయన అడగకుంటే ఇలా పోతాడా? అది అయితే ఇక్కడ కుట్ర ఏందనంటే ఈ 3 గ్రామస్తులు ప్రజాస్వామ్యబద్ధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళని ఇందకెళ్ళి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ కావాలి. ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ కావాలి అంటే ఈ 3 కానీ ఏదన్నా ఒక తప్పు చెప్పాలి. వీళ్ళు శాంతియుతంగా వంట వార్పు, ధర్నాలు ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నారు. వీళ్ళతో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఏమవుతుందంటే ఇక్కడ నేను ఇక ముందు మీకు చెప్తా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలి. ఈ బీఆర్ఎస్ నాయకుడు ఇక్కడికి వచ్చేసిండు. బీఆర్ఎస్ నాయకుడు చెప్పగానే కలెక్టర్ గారు అబ్బా అంత సక్సెస్ చేసినావా, అయితే మేము వస్తామని చెప్పేసి ఈ కలెక్టర్ గారు టెంట్ దగ్గరకు వచ్చిండు, లాచర్ల టెంట్. ఈ లాచర్లకు టెంట్ కాడికి ఈయన పోయిండు. పోగానే మాట తిరగడం, ఈయననే కొట్టిందని చెప్పి అనడం, ఇమీడియట్ గా నరేందర్ రెడ్డిని ఇచ్చేద్దాం, ఇవన్నీ అరెస్ట్ ఇక్కడ దగ్గర జరిగినాయి. ఇక నరేందర్ రెడ్డి పాత్ర చూద్దాం. ఇది ఇక్కడ దాకానా? ఇది నరేందర్ రెడ్డికి నా దగ్గర కదా. నరేందర్ రెడ్డి ఇవాళ అరెస్ట్ అయ్యి, దయచేసి మిత్రులారా అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు పోయిండు, మాట్లాడిన చెల్లపాల అవన్నీ మనం ఆలోచించద్దు, ఆ ట్రాప్లలో పడద్దు. ఈ అరెస్ట్ అంతా బిస్కెట్ ఫ్యాక్టరీలు ఇవి వదిలేసి ఇవి వద్దు, ఇవి మాట్లాడనే వద్దు. ఈ నరేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి ఎవరంటే స్వయాన మహేందర్ రెడ్డి గారికి పట్నం మహేందర్ రెడ్డి తమ్ముడు. పట్నం మహేందర్ రెడ్డికి తమ్ముడైతాడు. రేవంత్ రెడ్డి కోడంగల్లా 2018 దాదాపు 40,000 మెజారిటీతో ఓడిపోయాడు. దాదాపు 40,000 మెజారిటీతోని కోడంగల్లా ఈయన ఓడిపోయిన సొంత కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు ఈయన గెలవాలి. ఫస్ట్ ఏం చేసింది ఈయన, గురునాథ్ రెడ్డి గారిని, ఎందుకంటే ఈయన మా రాజశేఖర రెడ్డి గారికి దగ్గర కాబట్టి నాకు గౌరవం, గురునాథ్ రెడ్డి గారిని కాంగ్రెస్ లో తెచ్చుకున్నాడు. ఓకేనా. సెకండ్ నరేందర్ రెడ్డిని మేనేజ్ చేయాలి. ఎట్లా మేనేజ్ చేయాలి? మహేందర్ రెడ్డి గారిని పట్టుకున్నారు. పట్టుకొని మీ బ్రదర్ను డమ్మీ చేయి, నేను ఈయనకు సీఎం అవుతా అని చెప్పిన గురునాథ్ రెడ్డి గారికి వచ్చేసిండు. నరేందర్ రెడ్డి గారిని మేనేజ్ చేయాలి. నెక్స్ట్ మేనేజ్ చేస్తే ఈయన గట్టి 100% గట్టి ప్రచారం చేస్తే 100% గెలుస్తాడు. నరేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి మాటిని ఈయన స్లో అయిపోయాడు. స్లో కాగానే ఈ పటేల్ ఏం చేసిండు, హెలికాప్టర్ అంతేసుకొని నేనే సీఎం అనేది ఇక్కడ క్రియేట్ చేసిండు. మహేందర్ రెడ్డి భార్యకు ఎంపీ టికెట్ ఇచ్చిండు. ఇక వాళ్ళకి ఎన్ని లాభాలు కావాలో అన్ని లాభాలు ఈరోజు అవుతా ఉన్నాయి. ఇప్పుడు నరేందర్ రెడ్డి అవుట్ రైట్ గా రేవంత్ రెడ్డికి అగేనెస్ట్ గా పోయే పరిస్థితి ఉందా? క్వశ్చన్ మార్క్. ఓకేనా, ఇది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అన్న మాట కాదని పక్క జరగదు. ఇద్దరు కూడా బీఆర్ఎస్ ఉండే స్కెచ్ ప్రకారం జరుగుతుంది. ఓకేనా, ఇది ఇక్కడికి అయింది. అయిన తర్వాత ఈ రోజు నరేందర్ రెడ్డికి సమీపంగా ఈయనున్నాడు.
ఈయన అందరి కామన్గా ఉన్నాడు. ఈయన పోయిండు, కలెక్టర్కి చెప్పిండు, కలెక్టర్ వచ్చిండు, వచ్చిన మాట మాట పేర్చిండ్రు. ఫస్ట్ ఈయననే దాడి చేసిందని చెప్పిండ్రు, దెబ్బ కొట్టిందని చెప్పిండ్రు. తర్వాత వీళ్ళందరూ కూడా అయినరు. మామూలుగా సినిమాలలో అవుతారు కదా, ఈ అన్ని గ్రామాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గొడవల అయిపోయింది. అయిపోగానే కలెక్టర్ పైన దాడి, వెంకరెడ్డి పైన దాడి. వెంకరెడ్డి ఎవరు? కోడంగల్ల ఆయనకు దగ్గర. నేను దీపావళి రోజు నా వీడియోలు చూడండి మీరు. దీపావళి రోజు నేను ఏం చెప్పినా అంటే, అక్కడ కోడంగల్కు రేవంత్ రెడ్డి గారు పోయే పరిస్థితి లేదు, అక్కడ పోతే దాడి జరగవచ్చు, అక్కడ పరిస్థితి బాగాలేదు, చాలా ఎమోషనల్ గా ఉన్నారు వాళ్ళు అని చెప్పి నేను చెప్పిన. ఎందుకంటే వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితి ఆ భూములు ఇవ్వడానికి వాళ్ళు రెడీగా లేరు. ఈ అటాక్ చేయగానే ఏం చేసిందంటే, ఇంకొకటి ఇక్కడ ఈడ ఇంకా సత్యనారాయణ గారు, ఐజీ గారు, ఐపీఎస్ సత్యనారాయణ ఐపీఎస్. ఈయన డ్యూటీ స్టైల్ ఎట్లుంటుందో అందరికీ తెలుసు. ఈయన ఆడ ఐజీగా ఉన్నాడు. ఈయన ఇమ్మీడియట్ గా వీళ్ళు అటాక్ చేసుడు, కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చుడు, అలా ఉన్న స్టాఫ్ అంతా ధర్నా చేసుడు, నా మీద ఎటువంటి అది దాడి కాదు, కొంతమంది ఇది చేసిన స్టేట్మెంట్ ఇచ్చుడు, ఆయన మేము రికార్డు చేసినామని చెప్పుడు. చెప్పిన తర్వాత ఇక్కడ జరిగిన విషయం ఇక చెప్తా. ఇక్కడ వరకు జరిగింది కదా, ఇక రాత్రి 1 గంటకు ప్లాన్ ఇంప్లిమెంటేషన్. ఈ దాడి జరిగిన తెల్లారి కేటీఆర్ గారు ఎక్కడున్నారు? కేటీఆర్ ఎక్కడున్నాడు? ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి, ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ జరిగింది, ఒక కలెక్టర్ పైన దాడి జరిగింది, కలెక్టర్ను కొట్టిండ్రు, స్పెషల్ ఆఫీసర్ను కొట్టినప్పుడు ఈయన ఢిల్లీలో ఉన్నాడు. నేను ఢిల్లీలో ఉంటే ఏం చేస్తా, నేను బక్క చేస్తాను, ఢిల్లీలో ఉంటే నేను ఏం చేస్తా. ఈయన అమృత్ పైన ప్రెస్ మీట్ పెట్టిండు. అమృత్ 2.2, అమృత్ 2.0. ఈ అమృత్ కంపెనీ ఎవరిది? రేవంత్ రెడ్డి బామ్మర్ది అని చెప్పిండు. రేవంత్ రెడ్డి బామ్మర్ది పేరు ఏం పేరు? సూదిని సృజన్ ఎవరు? రేవంత్ రెడ్డి, ఇదివరకు డాక్యుమెంట్ చూపేసిన, రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, వినుదుల మందుల సృజన్, వీళ్ళందరూ అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళు పార్ట్నర్స్. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ల పార్ట్నర్స్. యాక్చువల్గా నేను బోర్డు మీద వేస్తే చాలా బాగా చెప్పేటోని, ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చాలా రోజులకి వెళ్ళి కొందాం అనుకుంటున్నా, ఒకళ్ళు ఇప్పిస్తా అని చెప్పి అది రాలేదు. సరే ఏమున్నా దాని మీద చాలా బాగా వస్తుంది. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళు నలుగురు కూడా పార్ట్నర్స్. ఇది డాక్యుమెంట్ తో సహా నేను గతంలో చూపించిన, మీరు చూడొచ్చు. ఇది పోవద్దని చెప్పి. దీనిపైన ఈ అమృత్ స్కామ్ వరకు ఈయనకి ఇచ్చిండ్రు, ఎట్లెట్లు ఇచ్చిండ్రో ఇది దాని కూడా మీద వీడియో ఉంది. ఎట్లెట్లు ఇచ్చిండ్రు ఏంది బక్క చేసిన ఫ్యాక్ట్స్ లో ఈ వీడియో ఉంటుంది. అమృత్ ఎట్లెట్లు ఇచ్చిండ్రు ఏంటి? సృజన్ ఎవరు? సృజన్ మళ్ళీ 2 ఆడోళ్ళ కంపెనీలు ఉంటారు. అది మొత్తం నేను అమృత్ దానిపైన. ఇది ఎంత? 1150 కోట్లు, 10,000 కోట్లు, 50 కోట్లు. అంటే 20% మాత్రం కంపెనీ వదిలేస్తే తక్కిన మొత్తం వీళ్ళ సృజన్కి ఇచ్చిందనే దానిపైన ప్రెస్ మీట్. యాక్చువల్గా ఈయన ప్రెస్ మీట్ దేనిపైన ఉండాలి? రైతులు కలెక్టర్ను కొట్టింది నేషనల్ ఇష్యూ. ఎందుకంటే ఇది డిఓపిటి కింద కలెక్టర్ ఉంటాడు, డిఓపిటి కింద కంట్రోల్ ఉంటాడు. ఈజ్ కంట్రోల్డ్ బై డిఓపిటి. అర్థమైందా? డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఢిల్లీలో ఉంటుంది. వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయిన, వీళ్ళ పనిష్మెంట్లు ఉన్న, వీళ్ళు ఏమైనా భూములు కొనుక్కున్న, జాగాలు కొనుక్కున్న అన్ని కూడా డిఓపిటికి వీళ్ళు ఇవ్వాలి. ఇమ్మీడియట్ గా ఏం చేయాలి? ఈయన డిఓపిటి కంప్లైంట్ ఇచ్చేదంట నంబర్ 1 ఢిల్లీకి పోయి. రెండోది ఏం చేయాలి? ఈయన అక్కడికి వెళ్ళి ఇమ్మీడియట్ గా నరేష్ టికాయత్ ఎవరంటే పంజాబ్ రైతాంగంతో దాదాపు సంవత్సరాల పాటు బీజేపీ తెచ్చిన నల్ల చట్టాల పైన ఢిల్లీ బార్డర్లో ధర్నాలు చేపించినటువంటి నరేష్ టికాయత్, రాకేష్ టికాయత్, యుగేందర్, వీళ్ళు ముగ్గురు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళని కలిసి ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈ 2013 అంటే ఈ నరేష్ టికాయత్ నేషనల్ లెవెల్లో జరిగినటువంటి ఈ బార్డర్ల, ఢిల్లీ బార్డర్, పంజాబ్ బార్డర్ల, హర్యానా బార్డర్లో జరిగినటువంటి మహాధర్నాకు రాహుల్ గాంధీ గారు పూర్తి మద్దతు ఉండే కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లా ఒక స్పీచ్ ఇచ్చిండ్రు. ఎక్కడెక్కడైతే బీజేపీ అధికారం ఉందో
బీజేపీ ప్రభుత్వం ఎక్కడెక్కడ ఉందో అక్కడ 2003 చట్టానికి తూట్లు పొడుస్తుంది. ఈ 2000 చట్టం 3 యాక్ట్, ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ అంటారు దీన్ని, ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్. ఈ యాక్ట్ కు తూట్లు పొడుస్తుంది. ఈ యాక్ట్ గురించి తెలంగాణలో మొట్టమొదటిసారి కాళేశ్వరం దగ్గర పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ యాక్ట్ ప్రకారం కంపన్సేషన్ ఇయ్యలే, ఈ యాక్ట్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయకుండా భూములు గుంజుకున్నారు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు దీని గురించి మాట్లాడడం జరిగింది. కొప్పుల రాజు గారు మాట్లాడడం జరిగింది. దామోదర్ రాయలసీమ గారు దీని మీద కేసులు కూడా ఎప్పారు. అంటే 2000 చట్టం గురించి తెలంగాణ ప్రజలకు పూర్తి అవగాహన, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారికి కూడా ఉన్నది. ఈ 2013 చట్టం అనేది భూములు గుంజుకుంటారు, వాళ్ళ భూములు కాపానికి, జాగాలు కాపని, ఈ యాక్ట్ అంటే చట్టం మేము తీసుకొని వచ్చినామని రాహుల్ గాంధీ గారు స్పీచ్ ఇచ్చారు. ఇప్పుడు కేటీఆర్ గారు ఏం మాట్లాడాలి, ఈ చట్టం తీసుకొని మేము అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు మేము ఈ చట్టం తెచ్చినాము, మరి కాళేశ్వరం వ్యతిరేకంగా ఎందుకు వేయించారు, మీరు కేసులు వేయించినప్పుడు మరి మీరు అదే 2013 చట్టానికి విరుద్ధంగా గ్రామ సభ లేకుండా, గ్రామ ఆమోదాలు లేకుండా, ఈ 3 గ్రామాల ఆమోదాలు పక్కన తండాల ఆమోదాలు లేకుండా ఈరోజు భూములు లాక్కుంటా ఉన్నారు. వాళ్ళు లాక్కుంటా నీకు పోతే అక్కడ కావాలన్న రెచ్చగొట్టి ఇచ్చేసి కలెక్టర్ పైన దాడి చేసిండ్రు అని చెప్పేసి ఈయన వీళ్ళను, ఈ జాతీయ కిసాన్ నాయకులను, అవసరమైతే రాష్ట్రపతిని, అవసరమైతే చట్టసభల హ్యూమన్ రైట్స్ ను, రైతు యాక్టివిటీస్ ను, మేధా పాట్కర్ గారిని, అరుంధతి రాయ్ గారిని, అసొంటి వాళ్ళని చాలా మంది ఉన్నారు. నేను అవన్నీ చేస్తాయి, వీళ్ళతో కాదు కానీ అది చేశాను. కేటీఆర్ ఇవేవి చేయలేదు, దయచేసి అర్థం చేసుకోండి. కేటీఆర్ ఇవేవి కూడా చేయలేదు. నేను తెలంగాణ ఇంట్రెస్ట్ లో మాట్లాడుతున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ అయినా కానీ బీఆర్ఎస్ లో పోలేదు, బీజేపీ పోలేదు. ఎందుకనంటే ఇదంతా మేయా కృష్ణారెడ్డి బ్యాచ్, ఇది ఒక మహాకుట్ర జరుగుతుంది. కేటీఆర్ ఏం చేసిన అంటే ఇవేవి కూడా కేటీఆర్ మాట్లాడలేదు, ఎవరిని గెలవలే, చేయలే. ఈయన అమృత్ 2.0 అసలు ఇప్పుడు మాట్లాడాల్సిన సందర్భమా? ఇంతమంది 100ల మంది రైతులు ఈ రోజు వాళ్ళు రోడ్లపై నెక్కి వంట వార్పు చేసుకొని 1000 మంది, రాష్ట్రం ఉడికిపోతా ఉంది. మెయిన్ మీడియా ఏబిఎన్, ఎన్టీవీ, టీవీ5 ఇవేవి కూడా ఇక్కడ రైతుల సమస్యలు కానీ ఇక్కడ జరిగింది ఏది కూడా మెయిన్ మీడియా ఏవి కూడా చూపించాలి. ఇవేవి చూపెడుతుండ్రు, రామ్ గోపాల్ వర్మ పైన అరెస్టు వారెంటు, శ్రీరెడ్డి పైన అరెస్టు వారెంటు, తెలుగుదేశం సారా సీరియస్ ఉంది, సోషల్ మీడియా వాళ్ళ పైన ఇది పెద్ద జాతీయ దీనిపైన సీరియస్, దీనిపైన డిబేట్స్ ఈ ఛానళ్ళల్లో, ఇవేంటి టీవీ5, ఇవేంటి ఎక్కడ, హైదరాబాద్. కాబట్టి వీటి గురించి కూడా మనం ఆలోచించాలి తెలంగాణ ప్రజల. ఈ ఆంధ్ర ఛానళ్ళు హైదరాబాద్ లో ఉండి ఏం చేస్తున్నాయి, ఇలా జాగాలు తీసుకొని ఏం చేస్తుండ్రు, ఏం దందాలు చేస్తుండ్రు అనేది వీళ్ళ గురించి మనము త్వరలో ఆలోచిద్దాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణను మరమ్మత్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, కేటీఆర్ గారు ఏం మాట్లాడలే కదా, ఇక ఇదైన తర్వాత వీళ్ళు మధ్యరాత్రి, అర్ధరాత్రి మహిళా పోలీసులు ఎవరు లేకుండా ఈ 3 ఊర్ల పైన వెళ్ళిపోయారు. అంటే ఎక్కడెక్కడ ఊర్లు అరెస్ట్ అయిన 3 మొత్తానికి ఈ ఊర్ల మీద పట్టి వాళ్ళ గ్రిప్ వచ్చేసింది గవర్నమెంట్. ఎక్కడ గ్రిప్ వచ్చింది, వీళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయిపోయింది. వీళ్ళకి కావాల్సింది భూములు గుంజుకోనికి కావాల్సిన లా అండ్ ఆర్డర్. ఇంకా శాంతియుతంగా చేస్తే చేయరు. ఎక్కడైనా శాంతియుతంగా ధర్నా చేస్తే మన సినిమాలలో చూస్తాం, అందులో వీళ్ళు 10 మంది గుండాలను పంపి వాళ్ళు దన్నుకుంటారు, వీళ్ళని గొట్టేలా కొడతారు. సేమ్ అటువంటి సీను ఇక్కడ జరిగింది. అందుకనే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అనేది బీఆర్ఎస్ ఇంట్లో పోతారు, వీళ్ళు ఏం మాట్లాడరు. ఇక ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు డ్రామా మొదలవుతుంది. నెక్స్ట్ నా అంచనా ప్రకారం నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు కోడంగల్లో పోటీ చేయడు. కాబట్టి ఇదంతా స్కెచ్ ప్రకారం జరిగింది. ఇక అయిన తర్వాత మధ్యరాత్రి వీళ్ళంతా ఇంట్ల పైన దాడి చేస్తారు. దాడి ఎట్లా చేస్తారు, మణిపూర్లా దాడులు జరిగే టైంలో ఇంటర్నెట్ బంద్ ఉంటుంది, కరెంటు బంద్ చేసి ప్రభుత్వం ఆదేశాలతో, ప్రభుత్వ సపోర్ట్తో అక్కడ మర్డర్స్ జరిగినాయి. ఇక్కడ మర్డర్ జరగని అరెస్ట్ అయినాయి. నైట్ ఇక్కడ కూడా ఇంటర్నెట్ బంద్, కరెంటు బంద్, ఇండ్ల మీదకి వెళ్ళిపోతారు. ఇండ్లకు పోయినప్పుడు ఎవరేని పట్టుకుంటారు, ఎవరైతే ఈ 3 గ్రామాల నాయకత్వం వహిస్తుండ్రో, భూములు ఇయ్యకూడదని ఎవడైతే ముందు నిలబడ్డారో
ముందు ఎవరి భూములు అక్కడ పోనీకి వీల్లేదని ఎవరెవరి గొడవ పెడుతుండ్రో వాళ్ళే ఈ కలెక్టర్ దాడి కేసులో ముందు వరుసలా ఉంటారు. కాబట్టి బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ అంటే భయానకమైన పరిస్థితి, భయం క్రియేట్ చేయాలి, భయం. కాబట్టి ఇక్కడ ఉన్న దాకా 52 మందిని లిఫ్ట్ చేశారు. ఇది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. ఇందులో 16 మందిని రిమాండ్ చేశారు. 16 మందిని రిమాండ్ చేసిండ్రు. ఓకేనా? నాకు తెలిసి 16 మంది ఈ ఊర్లలో హీరోల్ పర్సన్సే ఉంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ భయంతో తక్కిన ఊర్లోళ్ళు కూడా భూములు ఇయ్యనికి, లేకుంటే ఉద్యమం చేయనికి, పోరాటం చేయనికి వాళ్ళు భయపడతారు. ఇక పర్మిషన్ ఇయ్యరు. వీళ్ళు టెంట్ వేసుకొని కూర్చుంటే మీరు నెక్స్ట్ నిన్న కలెక్టర్ని కొట్టిండ్రు, ఒక మెజిస్ట్రేట్ను కొట్టిండ్రు, కాబట్టి నెక్స్ట్ మీరు ల్యాండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు, మీకు టెంట్లు వేయనీయం, మీ ఉద్యమాలు చేయడం, మా ఊర్లో ఎవరిని పోనీయం, ఎవరిని బయటికి రానియం అని గ్రామాల పైన మొత్తము నిర్బంధం ఉంటుంది. సేమ్ ఇటువంటి నిర్బంధమే కాళేశ్వరము దగ్గర ఉన్న ఏటిగడ్డ కిష్టాపూర్ దగ్గర కానీ ఆ దగ్గర ఉన్న గ్రామాలు అన్నిటిపైన ఇటువంటి నిర్బంధం ఉండే. సేమ్ ఆ నిర్బంధంకి ఇది కూడా తీసుకొని వస్తారు. అదేందా లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉందని ఈయన ఫోన్ ఎవరెవరికి పోయింది వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. పట్నం మహేందర్ రెడ్డి తమ్ముని అరెస్ట్ చేసింది. నెక్స్ట్ కేటీఆర్ ఇక్కడ ఎంటర్ అవుతాడు. ఇక కేటీఆర్ ఎక్కడ అవుతాడు? అప్పటిదాకా అమృత్ దాని మీద ఉన్నాడు కేటీఆర్. అమృత్ మీద కేటీఆర్ ఉన్నాడు. కేటీఆర్ ఏం చేస్తాడంటే ఇక్కడికి వెళ్ళి మా ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిందని ఇక్కడికి వస్తాడు. నేను ఒక ట్వీట్ పెట్టిన మిత్రమా, కేటీఆర్ గారు 3 రోజుల కింద దమ్ముంటే మియా కృష్ణారెడ్డి మీద ఏసీబీ కేసు పెట్టు, మియా కృష్ణారెడ్డి అరెస్ట్ చేయని అన్నాడు. నేను ట్వీట్లో ఒకటి పెట్టిన, బక్కా జెర్సన్ ఫ్యాక్ట్స్ అని ట్వీట్ కూడా అదే ఉంటది. కేటీఆర్ గారికి ఒక ప్రశ్న చేసిన, ఆయన అడిగింది పెట్టి, కేటీఆర్ గారు మరి రేపు మీ ప్రభుత్వం మళ్ళొస్తే మియా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తారా అని అడిగిన. ఇయాటి వరకు రిప్లై ఇవ్వాలి. ఇప్పటికి నేను ఇది ఒక 3-4 ఇంటర్వ్యూలలో ఆయన ఛానల్లోనే అడిగిన, ఆయన సంబంధించిన ఛానల్సే అడిగిన. ఇయాటి వరకు కేటీఆర్ గారు దీనిపైన రిప్లై ఇవ్వలేదు. 100% అరెస్ట్ చేయడు. ఆయన ఎందుకు చేయడు అని అంటే 2014 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లీలా హోటల్ గోవాలో సెలబ్రేట్ చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళి నాకు అత్యంత సంబంధాలు ఉన్నాయి. మిషన్ భగీరథ ఈయననే, మన ఊరు మనబడి ఈయననే, కాళేశ్వరం ఈయననే, ఆర్టీసీల బస్సులు కొనుగోలు, కరెంటు బస్సు కొనుగోలు ఈయననే. ఎవరు? మేయా కృష్ణారెడ్డి. ఇవన్నీ ఆయనే కొన్నారు. వర్కులు ఇచ్చింది కేటీఆరే మేయాకు. ఇవన్నీ ఈయన ఈ వచ్చిన వర్కులకి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళకు, ఎంఐఎంకు, బీజేపీకి, బీఆర్ఎస్కు, సిపిఐకి, సిపిఎంకు, కోదండరాంకు, ఇక అందరికి తలా ఇంట వాటాలు ఇచ్చేది. ఎవడెవడైతే ఆయన పేరు తీస్తలేదో వాళ్ళందరికీ వాటాలు ఇచ్చేది. కాబట్టి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు, అప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయాలి, నా జైలుకు పంపాలి, ఈస్ట్ ఇండియా కంపెనీ అని అన్నాడు అని చెప్పి కేటీఆర్ అన్నాడు. రేవంత్ అరెస్ట్ చేస్తలేదు, రేవంత్ దోస్తే అంటే, ఎందుకంటే వీళ్ళంతా పాత దోస్తే, మనం ఏం విచిత్రపోద్దు. మేయా కృష్ణ అయితే ఎవరు ముట్టుకోరు, ఎవరు ఏం పీకలేరు, రాసుకోండి. ఎవ్వరు ఏం పీకలేరు. నా సొంతోడు వస్తే మనం చేయాలి కానీ ఎవరేం పీకలేరు. ఓకేనా? ఇక్కడ వరకు ఇది ఎంట్రీ. ఇక ఎంత తట్టంగా నడుస్తుంది కదా, ఈ అరెస్టులు, గొడవలు ఇవన్నీ నడుస్తున్నాయి కదా. ఇక డికేఆర్ నగర్ సొంత జిల్లా పోయినా అనేది పక్కన పెడతాం. ఈ విషయాల్లో కిషన్ రెడ్డి మాట్లాడాడు, బీజేపీ నాయకుడు. బండి సంజయ్ మాట్లాడాడు. ఈయనైతే రేవంత్ రెడ్డి యువజన అధ్యక్షుడు, ఈయన అభిమాన సంఘం అధ్యక్షుడు, ఈయన మాట్లాడు. బీజేపీ నాయకులు ఎవ్వరు కూడా, ఇక బీజేపీ దీని మీద టోటల్ సైలెంట్. ఈ ఎపిసోడ్ పైన దేని కూడా మాట్లాడు, ఈ ఎపిసోడ్ పైన ఏముండదు, ఏమి మాట్లాడు. ఇక్కడికి ఇది క్లోజ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక ఈయన అరెస్ట్ చేసిండ్రు. ఇక్కడి వరకు ఇక క్లోజ్ అయిపోయారు. ఇక దీన్ని ఏం చేస్తారంటే, ఇక ఈ ఊర్ల పైన మొత్తం కబ్జాలు జరుగుతాయి. ఊర్లు మొత్తము ఇక భూములు ఒక్కొక్కటి వాళ్ళు కబ్జా చేసేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం పై చేయింది. 16 మంది జైళ్ళలోకి పోయారు. వీళ్ళ ఉన్న ఈయన కూడా వెళ్ళిపోయారు. ఈ క్లియరెన్స్ ఎట్లయింది? ఈ లా అండ్ ఆర్డర్ క్రియేషన్ వల్ల. ఒకవేళ ఈ లా అండ్ ఆర్డర్ క్రియేట్ కాకుంటే, ఇలా కొట్టకుంటే దీక్షలు అట్లే జరిగేది, భూములు వాళ్ళకి పోయేటిగా. నేను ఈ సాహసోపేతమైన నేను ప్రజెంటేషన్ ఎందుకు ఇస్తున్నా అంటే, యాక్చువల్గా ఇవాళ నాకు కాంగ్రెస్ సపోర్ట్ లేదు నాకు. ఓకేనా?
నాకు కాంగ్రెస్ సపోర్ట్ లేదు. 34 ఏళ్ళు బయటకు వచ్చిన. కాంగ్రెస్కి వెళ్ళి బయటకు వచ్చినాక నేను ఏం చేయాలి, నాకు సపోర్ట్ కావాలంటే రూలింగ్ నేను రేవంత్ చేసిన తప్పులు బయట పెడుతున్నా. అంటే సేమ్ బీఆర్ఎస్ చేసిన తప్పులే వాళ్ళు చేస్తుండ్రు కాబట్టి ఇది నేను బయట పెట్టుకున్నా. కాబట్టి నేను ఇప్పుడు ఈయనతో కొట్టాను, నేను బీఆర్ఎస్ కు సపోర్ట్ పోవాలి. బీఆర్ఎస్ లో నేను సపోర్ట్ తీసుకోవాలి. బీఆర్ఎస్ నేను సపోర్ట్ తీసుకుంటలేను, బీజేపీ సపోర్ట్ తీసుకోవాలి. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటలేదు, లేకుంటే ఎవరితో ఎవరు సపోర్ట్ లేకుండా ఇవ్వాలా ఇండివిజువల్ గా. ఎందుకు సపోర్ట్ లేకుండా అనంటే వీళ్ళందరూ కూడా ఆ వాటర్లో పనిచేసినప్పుడే నేను ఉంటేంది లేకుంటేంది. కాబట్టి నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు. ఈరోజు జరుగుతున్న కుట్రలను పబ్లిక్ అర్థం చేసుకోవాలి. నేను ఎన్ని రోజులు అంటే కాళేశ్వరం కాన్సెల్ ఇవాళ దాకా ఇది ఉన్నాను. ఇంకోటి మనం బాగా అర్థం చేసుకోవాలి. మూసీ ప్రక్షాళన ఇవాళ నేను కోదండ రెడ్డి గారిని కలిసిన ఆయన యాచారంలా, ఇప్పుడు యాచారం మర్చిపోయినా, యాచారం విలేజ్ ఉందిగా రంగారెడ్డి జిల్లాలో, ఇలా 1400 ఎకరాలు ఆల్రెడీ ఫార్మా కంపెనీల కోసం ఎక్వైరీ చేసింది. ఇక్కడికి వెళ్ళి బెంగళూరుకు యాక్సెస్ ఉంది, నీకు కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి దాకా రోడ్ యాక్సెస్ ఉన్నది, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, హైదరాబాద్కు అత్యంత సన్నిహితంగా ఉన్నది. ఇక్కడ భూములు తీసుకుంటే ఆల్రెడీ వేసి ఉన్నాయి. మరి ఇలా భూములు ఆల్రెడీ ఎక్వైరీ చేసి ఉంటే కదా మాకు లాభం రాదు కదా. ఇది మాకు లాభం ఎట్లా వస్తుంది? కొత్తగా ఫ్రెష్గా చేస్తే వస్తుంది. కొత్తగా ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేయాలి. దీని మీద ఆల్రెడీ 64,000 కోట్లు ఎంతో సంథింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ దాని మీద జరిగింది అక్కడ. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ 3 గ్రామాలలో చేయడం వల్ల ఫ్రెష్ కాబట్టి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. ఈడ కంపెనీ పెట్టరు వీళ్ళు, ఈడ కాదు, వరంగల్ టెక్స్టైల్ కంపెనీ పెట్టిండ్రు. వరంగల్ టెక్స్టైల్ పెట్టిండ్రు. అక్కడ ఎన్ని టెక్స్టైల్ పార్కులు పెట్టిండ్రు? ఒక బోర్డు పెట్టింది కానీ జరగబోయేది లేవు. రియల్ ఎస్టేట్ ఏం లేవు అక్కడ, జీరో. ఇవాళ రైతులు అక్కడ ఉంటే ఎన్ని పంటలు పండించేటోళ్ళు? ఇవాళకి రైతులు ఎంత ఎదిగేటోళ్ళు? సరే హైదరాబాద్కు వరంగల్కు దగ్గర ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ అయినా వాళ్ళు ఎంత బాగుపడేటోళ్ళు? వాళ్ళు ఓర్వరు. ఇక ఇక్కడ వరకు ఈ భూములు గుంజుకునే కథ. వాళ్ళంతా కోటీశ్వర్లు అవుతుంది. ఇవాళ వాళ్ళ భూములు మొత్తం ఈ రోజు గుంజుకున్నారు. సేమ్ కాళేశ్వరం భూములు గుంజుకున్నారు. అది అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళది. ఇక అమృత్ 2.0 ఫస్ట్ టైం ఎప్పుడు తీసిండు? కేటీఆర్ మూసీ ప్రక్షాళన జరిగేటప్పుడు తీసిండు. మూసీ గురించి మన కేటీఆర్ ఫస్ట్ మాట్లాడలే. దీని మీద దూసుకపోతా ఉంటే నేను నెక్స్ట్ డే అమృత్ మీద ఇప్పుడు ఆపోజిషన్ లీడర్ అంటుంది అంటే అమృత్ స్కామ్ ను బయటికి తీసినావు. స్కామ్ తీసినప్పుడు ఫస్ట్ ఆయన ఏం చేయాలి? దాని మీద ఈడీలను కంప్లైంట్ ఇచ్చేయాలి. ఇచ్చినాక పెట్టాలి. ఈయన ప్రెస్ మీట్ పెట్టింది కానీ ఏమి ఇయ్యాలి. ఇయ్యకుండా చక్కగా ఈడీ ఆఫీస్కి వెళ్ళిపోయి ఇచ్చిన కంప్లైంట్. కవిత వీళ్ళ 4 పార్ట్నర్లు దొంగలు, గతంలో వీళ్ళు చేసిందని కేటీఆర్ ఎప్పుడు మళ్ళా నిన్న ఢిల్లీలో తేలింది ఈ సబ్జెక్ట్. ఎందుకు తేలిండు? ఈ సబ్జెక్టు మాట్లాడద్దు. అర్థమైందా? బీఆర్ఎస్ ఒక బాధ్యత గల ఆపోజిషన్ పార్టీ. ఇదివరకు ఆపోజిషన్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదు, ఇప్పుడున్న ఆపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ పనిచేస్తలేదు. ఇక్కడ ఈ దాడి జరగగానే కుట్రపూరితంగా వీళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తుందని ఆపోజిషన్ లీడర్ గా ఈయన ధర్నా చేయాలి, లేకుంటే ఏడ కూర్చుంటే ఆడ దీక్ష కూర్చోవాలి, లేకుంటే ఇమీడియట్ గా ఈ గ్రామాలకు పోయే ప్రయత్నము కేటీఆర్ అనేటోడు ఇమీడియట్ గా చేయాలి. ఇవేవి చేయకుండా బంద్ పిలిపియాలి. మొత్తానికి ఒక పేరు సేమ్ ఆపోజిషన్ లీడర్స్ ఆపోజిషన్ లా కాంగ్రెస్ ఉన్నప్పుడు టీఎస్పీఎస్ గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుంది. దాదాపు 500 పోస్టులు అప్పుడు నోటిఫికేషన్ లీక్ కాగానే ఇమీడియట్ గా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ బంద్ పిలిపియాలి. ఇయ్యలేదు. ఏ ఒక్క ఇష్యూ పైన కూడా స్టేట్ బంద్ పిలుపు అనేది తెలంగాణ కాంగ్రెస్ ఇయ్యలేదు. సేమ్ ఈయన కూడా ఇంత పెద్ద కార్యక్రమాలు జరిగితే ఏడ కూడా ఇవ్వలేదు. కాళేశ్వరం పైన స్టేట్ బంద్ ఇచ్చేది ఉంటే అప్పుడు భూసేకరణ జరుగుతున్న టైంలో ఎన్ని స్కామ్లు బంద్ చేసిన ఏవి కూడా నా రేవంత్ రెడ్డి ఇవ్వలేదు, నా కేటీఆర్ ఇవ్వలేదు. వీళ్ళు కూడా మాట్లాడారు. ఈ తోక బ్యాచ్, బీజేపీ బ్యాచ్ వీళ్ళు కూడా మాట్లాడారు. ఎప్పుడో సార్లు ముత్యాలమ్మ టెంపుల్ 29 జీవో గొడవ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ముత్యాలమ్మ గుడి కూడుతుంది. దీనిపైన వీళ్ళందరిపై పెద్ద ఎత్తున ధర్నా చేస్తారు. మొగోళ్ళ చీమునెత్తురు లేదా హిందువులకు అని చెప్పేసి రాకేష్ రెడ్డి అంటే రెచ్చగొడతాడు. ఇలా పరిష్కారం అయిందా? మరి ఎందుకు ఆపిన యుద్ధం? ఎందుకంటే 29 జీవో ఉద్యమం ఆగిపోయింది. లీగల్ గా వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఇది ఆగిపోయింది. అంటే దాని తర్వాత 3-4 గుళ్ళు ఊళ్ళనే కానీ ఎక్కడ కూడా ఎవరు మాట్లాడారు.
తెలంగాణ ప్రజల మనం అప్రమత్తంగా లేకుండా మొత్తం ఇప్పి నంగా నిలబెడతారు మన నంగా నిలబెడతారు. ఎందుకంటే నాకు డిస్టర్బెన్స్ ఉండొద్దని నా దగ్గర పెడుతున్నా. నేను చెప్తున్నాను కొన్ని ఛానల్ అట్టున్నాయి, కొన్ని ఛానల్ ఇట్టున్నాయి. కానీ కాబట్టి నాకు ఇండివిజువల్గా చూపించాలని నాకు ఆలోచన వచ్చుంటే ఇదంతా కలిపి ఈ రోజు జరుగుతున్న ఒక మహాకుట్ర. మరి మనం ఏం చేద్దాం అంటే ఇవన్నీ మనకు తెలుసు అని చెప్పాలి. ఇవన్నీ మనకు తెలుసు అనాలి. ఈరోజు 29వ జీవో పైన జరిగిన ఒక ఉద్యమం అనేది తెలంగాణ మళ్ళా ఉద్యమాల మలుపు తిప్పింది. ఎందుకంటే ఇక్కడ దాదాపు ఒక వారం రోజుల పాటు వందల మంది పోలీసులు మఫ్టీలో కానీ యూనిఫామ్లో కానీ మొత్తం అశోక్ నగర్ మనం ఉన్నది కూడా అశోక్ నగర్ ఏరియా అని నేను వీడియో చేసేది. ఇక్కడ మొత్తం స్వేరా విహారం చేసిండ్రు. అనుకున్న తెలంగాణలో నిప్పు రగులుకుందని, ఉద్యమం ప్రశ్నించే గొంతులు లేచినాయని. ఎక్కడికి వచ్చిందంటే ఇప్పుడు లాచర్లకు వచ్చింది, హకీంపేటకు వచ్చింది, పూలపల్లికి వచ్చింది, ఇక్కడ తండాలకు వచ్చింది. రేపు ఏ ప్రభుత్వాలు వచ్చినా, రేపు ఎవరు ముఖ్యమంత్రి అయినా ఒక భూమి ముట్టుకోవాలన్నా, ల్యాండ్ ఎక్వేషన్ చేయాలన్నా పడాలి. మేము ల్యాండ్ ఎక్వేషన్ చేసుకోలేము, ఓ పేపర్ లీక్ చేసుకోలేము, ఓ కాంట్రాక్ట్ చేసుకోలేము. మేయా కృష్ణారెడ్డి అనేటోడి తెలంగాణ మన నడవది. ఏబిఎన్ కానీ ఎన్టీవీ కానీ ఇక్కడ ఉన్న ఆంధ్ర ఛానల్ ఏవి కూడా మా పప్పులుగా ఉడకాయి. మేము న్యూట్రల్గా లేకుంటే మా తోలు తీస్తారు. ఇవన్నీ మాకు తెలిసిపోయింది. నాకు తెలుసు అని మీరు అనాలంతే. మాకు తెలుసు. నేను చెప్పినన్ని కూడా మేము నమ్మమని అంటలేదు. నేను చెప్పిన అన్నిటిపైన మీరు మీ సొంత లెక్క వేసుకోండి. నేను ఇవాళ ఇంటర్వ్యూలు నాకు కొన్ని బీఆర్ఎస్ కు సంబంధించిన ఛానల్స్ వస్తే వాళ్ళను ఆఫ్ ద రికార్డ్ ఇవన్నీ చెప్పిన, ఒప్పుకున్నారు వాళ్ళు. అయితే మీరు మీ ఆలోచనతో మీరు లెక్కలు వేసుకోండి. వాళ్ళ ట్రాప్లలో మనము ఉండద్దు. ఎందుకు చెప్పన్నా, ఈరోజు దొంగ మేధావులు ఉన్నారు తెలంగాణలో. ఈ కోదండరామ్ అనేటోడు #1. వీడు #1 లుచ్చగాడు. అందరికంటే ముందు నేనే చెప్పిన, మైపాల్ యాదవ్కు ఉస్మానియాలో చెప్పిన, అప్పుడు ఎవరు నమ్మలే. ఎందుకనంటే ఈరోజు ఇన్ని జరుగుతా ఉంటే ఈ మనిషి ఎందుకు కనబడతలేడు? తెలంగాణ మేధావులు ఎక్కడి పోయింది ఇష్యూస్ పైన? ఎవ్వరు మాట్లాడు. ఈరోజు తెలంగాణలో ఏంటంటే దోపిడీ చేసే అవకాశం దొరికేదాకా నీతులు మాట్లాడతారు. ఈరోజు వీళ్ళ సపోర్ట్ కోసము ఒక కులాన్ని వెనకేసుకుంటారు. వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నారు, వెల్మ రాజ్యం వచ్చిందంటారు కానీ వెల్మోళ్ళు ఎవ్వరిది కూడా నడవది. వాళ్ళ బంధువులు నడుస్తుంది, వీళ్ళ అల్లుళ్ళది, కోడళ్ళది, మనవాళ్ళది, వాళ్ళ నడుస్తుంది. కానీ వెల్మోళ్ళు అందరిది నడవది. ఎందుకంటే వరంగల్ నాకు చాలా దగ్గర వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పక్కా ఓటేస్తారు. అట్లెందుకు? కేటీఆర్ వాళ్ళ మామ చనిపోయినా కూడా ఆయన పక్కా కాంగ్రెస్. ఆయన ఉన్న రోజు కాంగ్రెస్కే ఓటేసి. కేటీఆర్ భార్య వాళ్ళ నాయన ఆయన దాంట్లో ఆఫీస్ కూడా పెట్టి నాకు బాగా తెలుసు, సుబ్రభాతరావు నడిపించాడు. అక్కడ ప్రత్యేక డివిజన్ కోసం కూడా ఆయనతో దీక్షకు ఫుల్ మద్దతు ఇచ్చారు. కేటీఆర్ వాళ్ళ మామ కూడా చెప్తున్నా. కాబట్టి జలగం వెంకటరావు గారు, జలగం ప్రసాద్ రావు గారు ఉన్నారు. కాబట్టి అది రాంగ్. రెడ్డి రాజ్యం అంటారు, అది కూడా తప్పు. రేవంత్ రెడ్డి అనేటోడు పక్కా టీడీపీ. అందుకనే ఏబిఎన్ కానీ ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి. సోషల్ గా ఉన్న వ్యక్తి ఎవరంటే ఓన్లీ రాజశేఖర రెడ్డి. ఇక ఇవాళ కూడా మా ఇంట్లో ఫోటోలు అన్నీ ఆయనే ఉంటాయి. నేను చూపించలేను, నా కెమెరా పెట్టేవాళ్ళు లేరు. ఒకటే సైడ్ పెట్టిన అన్ని ఆయన్నే ఉంటాయి. ఈరోజు అంత విశాలంగా ఆలోచించారు. కాబట్టి కులాన్ని ఎందుకు వేసుకుంటారు? మెజార్టీ గ్రామాలల్లా రెడ్డిస్ కానీ వెలమాస్ కానీ డామినేట్ చేస్తే ఒక మంచి అయినా చెడ్డైనా మా పెద్ద మనిషి అని వాళ్ళ దగ్గర పోతారు. ఎందుకంటే నాకు ప్రాణ స్నేహితులు ఉన్నారు. వాళ్ళు సరే, చెరుకు శ్రీనివాసరెడ్డి అలా కాంగ్రెస్ ఉన్నా నాతో లేకున్నా కానీ ఆయన నాకు దగ్గర మిత్రుడు. రెడ్డి సుబ్రభాతరావు వెలమ నాకు చాలా దగ్గర. దుగ్గ్యాల శ్రీనివాసరావు గారు ఎక్స్ఎమ్మెల్యే, ఆయన చనిపోయిండు. ఆయన నాకు చాలా దగ్గర ఉండే. ఆయన చనిపోయిన ఇయాల్టి కూడా నేను కోలుకోలేని పరిస్థితులలో అత్యంత సన్నిహితుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత వాళ్ళతో కూర్చొని భోజనం చేసి వాళ్ళ ఇంటి ఒకటే బల్లల మీద కూర్చొని తిన్నా. కేఈపి రామచంద్రరావు గారు వెలమ అత్యంత సన్నిహితంగా ఉన్నా. అర్థమైందా? నేను నాదెల్ల రేణుకా చౌదరి గారికి మర్చిపోయినా. రేణుకా చౌదరి గారికి
ఆమెతో టేబుల్ మీద కూర్చొని తింటా చౌదరి. కాబట్టి మీకు ఆ కలర్ అనేది వేసేది ఎందుకంటే వాళ్ళు ఆ కమ్యూనిటీని వాడుకోనికి. కాబట్టి మనము రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి రెడ్డి రాజ్యం వాళ్ళ నడువ తప్పు, అబద్ధం, అబద్ధం. అర్థమైందా? వీళ్ళది వస్తే ఆ రాజ్యం అబద్ధం. అందులో పోరాడేటోళ్ళు ఉంటారు, ఇంట్లో పోరాడేటోళ్ళు ఉంటారు, తెగిస్తారు. కాబట్టి మనం ఇవన్నీ బేరీ చేసుకొని వాళ్ళ ట్రాప్లలో మనం బడదీయాలా. ఈ 3 గ్రామాలు ఈ కుట్రలో పడ్డాయి, ఈ ట్రాప్లో పడ్డది. వదిలినది ఎవరంటే బీజేపీ బీఆర్ఎస్ లో. అందుకనే మేమున్నాం, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ అనిపిస్తే బీఆర్ఎస్ బతకాలని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ బతకాలని చెప్పేసి ఇంత పెద్ద కుట్ర జరిగింది మిత్రులారా. ఇంకా చాలా ఉంది కానీ అంత అవసరం లేదు. కానీ నాకు తెలిసిన కాడికి నేను మీ ముందు నేను ఉంచిన. మీరు దీనిపైన నేను చెప్పింది 100% కరెక్ట్ అని మీరు అనుకోవద్దు. నేను చెప్పింది కాదు. ఎవరు ఈ రోజు నన్ను కోదండ రామ్నే నమ్మకుంటే అయిపోయింది. ఈరోజు ఎవరిని కూడా నమ్మే పరిస్థితుల్లో మనం లేము. ఈ రోజు మనం ఒకటే ఆలోచించాలి. 7 లక్షల కోట్లు అప్పైంది అన్నారు. 7 లక్షల కోట్లు ఎక్కడిక్కడి పోయినాయి మీరు ఆలోచించండి. 2016 గ్రూప్ 1 నౌకర్లను ఎవరెవరు నౌకరు చేస్తారు, ఎక్కడెక్కడ నౌకరు చేస్తారు మీరు ఆలోచించండి. ఊర్లలోకి వచ్చి కొన్ని వేల మంది ఇక్కడ వాళ్ళ కెరియర్ కోసం హైదరాబాద్లలో పట్టణాలలో తిరుగుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటో మనం ఆలోచించాలి. ఈరోజు ఇవన్నీ జరిగిన వరంగల్లా పుట్టిన బిడ్డగా, వరంగల్లా చూసినటువంటి అనేకమైన తిరుగుబాటులు కానీ ఉద్యమాలు కానీ చూసిన విధంగా ఈరోజు నేను కోల్పోతే ఒక ఎమ్మెల్యే పదవి కోల్పోతే కాదు, నామినేటెడ్ అది పెద్ద పరకేం కాదు. ఉన్న రోజులు నా తిండి నాకు దొరుకుతుంది. వాటి కోసం నేను లాలూచి పడి ఈరోజు నాకు కలిసిన పోలీసులు అంటారు, నాతో పోలీస్ కానిస్టేబుల్ అంటారు, ఎస్ఐలు అంటారు. చాలా మంది ఇవాళ పొద్దుగాల కండక్టర్ కూడా నాతో అన్నాను. అదొక ఇష్యూ, నేను తర్వాత మాట్లాడు. కండక్టర్ కూడా నాతో, అయ్యో అన్న నువ్వు రాజ్యసభనో ఎంపీగానో ఎమ్మెల్యేగానో ఉండాల్సినో నీవి ఏందన్నా నువ్వు ఇట్లా రోడ్ల పైన వాడి తిరుగుతున్నావు అని చెప్పి పొద్దున ఇలా 6 గంటలకి 6-6:30 మధ్యలోనే సెకండ్ స్టేషన్ దగ్గర నాతోనే ఆ కండక్టర్ ఆ మాట నాకు ఈ వీడియో కూడా చూసి ఆయన ఫోన్ చేస్తారు కావచ్చు అని నాతో ఈ రోజు అన్నాడు. నేను చెప్పిన దానికోసం కాదు బ్రదర్, మనం ఫైట్ చేయాలి సొసైటీ కోసం. అందరం మనం వచ్చే తరాలకి ఈరోజు ఏం మిగుల్చరు. మీకు రావిరాల కాడ అబ్దుల్లా మీర్పేటలో 400 రోజులు దీక్షలు చేసింది గ్రామస్తులు మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా. ఎవరైనా భయంగా పోలే. కానీ పోలీసులు ఎవ్వరు అరెస్ట్ కాలే. 400 రోజులు దీక్షలు చేసిన. ఎందుకు అరెస్ట్ కాలే? ఎందుకంటే వీళ్ళు సక్రమంగా చేసింది. అలా జరిగిన కుట్ర ఏంటంటే ఈ మైనింగ్ ఇక్కడ కూడా కేటీఆర్ ఉండి వీటి వెనుక. ఇక్కడికి ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే వస్తారు. దానికి ఒక్క రోజు కూడా ఆయన పేరేం పేరు మల్లెడ్డి రంగారెడ్డి నాతో ఫోన్లో మాట్లాడేది, నువ్వు పోతాను. కానీ ఒక్క రోజు కూడా ఆయన రాలే ఇక్కడికి. మల్లెడ్డి రంగారెడ్డి రేవంత్ రెడ్డి గారికి వచ్చారు, ఆయన కూడా ఒక్క రోజు కూడా రాలే. ఇక్కడ ఎవరెవరిని తీసుకుపోయినా అంటే నేను ఫస్ట్ శ్రావ్య గారిని తీసుకుపోయినా, ఓకే టీవీ రఘుని తీసుకుపోయినా, తొలి వెలుగు, కాలోజీ టీవీ తీసుకుపోయినా, రాము, వీళ్ళు తప్ప ఏ ఛానల్లో మళ్ళీ వీళ్ళ రాలే. అప్పుడప్పుడు హైదరాబాద్కు నేనే వీళ్ళని తీసుకొని వచ్చేది, అమరవీళ్ళ స్టాచ్యూ కడ చేసేది. ఇంట్లో కూడా అందరికి వాటా. కాబట్టి మిత్రులారా, ఇది ఇటువంటి నేను చాలా చెప్తా. ఎందుకంటే 179 కేసులు ఈ తెలంగాణ పైన వేసిన. నేను ఎప్పుడు గొంతు చించుకొని నేను చేయబట్టి గెలిచిందని, నేను ప్రజలను జాగృతం చేయగలిగిన చిన్న ఇది ఒక 2 స్కెచ్ పెన్లు నా దగ్గర ఉన్న ఒక పేపర్తోని మీకు చెప్పగలిగింది. ఆలోచించండి, మీరు కూడా ఆలోచించండి. ప్రతి దానికి క్షుణ్ణంగా ఆలోచించండి. ఎమోషన్స్కి పోవద్దు, వాళ్ళ ట్రాప్లలో పడద్దు. ఇంకా చాలా భూములు పోతాయి, చాలా నష్టం చూడబోతుంది. నేను మూసీలకు అందుకని ఎక్కువ పోతలేను. ఇంకా చాలా ఉన్నాయి ఇలా, అమృత్ మూసి ఇంకా పెద్దవి ఉన్నాయి, అందులో పోతలేను. ఎందుకంటే డిబేట్ కావాలి. కాబట్టి ట్రాప్లలో పడద్దని కోరుకుంటున్నా. బాగా ఆలోచించండి. మనం వచ్చే తరలో మనం ఏమి ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మన జనరేషన్ అయిపోతుంది, మనం పోతున్నాం. నా తర్వాత వచ్చే పిల్లలు, వాళ్ళకి గాలి కావాలి, వాళ్ళకి నీళ్లు కావాలి, వాళ్ళకి అన్నం కావాలి. అందరు కంపెనీలు పెట్టుకుంటా పోతే మరి మరి వరి వచ్చే భూములు ఏవి, ధాన్యాలు వచ్చే భూమి ఏది, నూనెలు వచ్చే భూమి ఏది, మరి వాటి పండించే భూములే లేకుంటే మరి ఇవైతే తిని తాగలేం కదా. కలుషితమైన నీరు, వాతావరణం, కలుషితమైన గాలి ఇవే అందిస్తాయి ఫ్యాక్టరీలు. మంచి నీళ్ళు అందించలేవు, అన్నం అందించలేదు, మంచి గాలి ఇవ్వలేదు. అంటే వచ్చే తరాల మనం ఏమి ఇవ్వబోతున్నాం? కరెన్సీ కట్టలతోని కడుపు నిండది. కరెన్సీ కట్టలు కాలుస్తే శ్వాస తీసుకోలేం. కరెన్సీ కట్టలతోని నీళ్లు కూడా తాగలేం. అక్కడ దాకా రాకుండా ముందే అప్రమత్తంగా ఉన్నాం. జై తెలంగాణ, అమరవీళ్లకు జోహార్.
ఇందులో అసలైన విషయం నేను మర్చిపోయినా. ఈరోజు ఇంత పెద్ద కుట్ర ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, ఈరోజు విలువైన భూములు, అది వరంగల్ టెక్స్టైల్ భూములే కానీ, లేకుంటే చౌటుప్పల్ భూములే కానీ, యాచారం భూములే కానీ, హైదరాబాద్ చుట్టుపక్కల దగ్గరున్న భూములే కానీ, లేకుంటే అబ్దుల్లా మీర్పేటలో ఉన్న చిన్నరావిల చుట్టుపక్కల 20 ఎకరాల భూములే, 20 గ్రామాలలో ఉన్న భూములే కానీ, ఇవన్నీ భూములల్లా వీళ్ళు ఎక్కువ బడుగు బలహీన వర్గాల భూములు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన భూములు ఎక్కువ వీళ్ళు లాక్కుంటారు. ఎందుకనంటే ఈ రేట్లు పెరిగిన రోజు రేపు వీళ్ళు కోట్ల రూపాయలు వచ్చి ఈరోజు కోటీశ్వర్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉన్నప్పుడు ఏంటంటే ఈ రాజకీయ పబ్బం వీళ్ళది కుదరది. వీళ్ళ ఈ 3 పార్టీల రాజకీయ పబ్బం అనేది కుదరది. ఇలా కుదరది. వీళ్ళది ఏందనంటే వీళ్ళందరూ ఎప్పుడు ఈ వర్గాలు పథకాల మీద బతికేటట్టుగా చేయాలి. అందుకనే ఈరోజు 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చినా కానీ పరిస్థితి ఏంటంటే పథకాలను ఆధారం చేసుకొని బతుకుతున్నాం. పోటీ ప్రపంచంతో పోటీ పడనీయరు వీళ్ళు. కాబట్టి 50 రూపాయలకి వెళ్ళి పెన్షన్కి వెళ్ళి మొదలుపెట్టి ఆ 4000 పెన్షన్కి పట్టుకొచ్చింది. ఈరోజు మూసి పరివార ప్రాంతంలో కట్టుకున్నటువంటి ఇండ్లు కూలగొట్టిన తర్వాత వాళ్ళని ఎక్కడ ఉండమంటున్నారు? ఇప్పుడు 300-400 గజాలలో కట్టుకున్న ఇండ్లను కూలగొట్టి ఏడు ఉండమంటున్నారు. నీ పోయి డబల్ బెడ్రూమ్లు ఉండమంటారు. నీకు తెల్ల రేషన్ కార్డు ఇస్తామంటారు. ఎందుకంటే నువ్వు ఆన్నే ఉండాలి. ఈరోజు ఈ ఊర్లలో కూడా పూలపల్లి కానీ, హకీంపేట కానీ, లాచర్ల, ఇక్కడ తండాలన్నీ కూడా వీళ్ళ భూములు గుంజుకొని మళ్ళీ వీళ్ళు పేదరికంలో బతకాలి, కూలీ లెక్క బతకాలి. అక్కడికి వెళ్ళి వచ్చేసి ఇలా బతకాలి. ఇక్కడ ఒక్కొక్క దగ్గర మెల్లమెల్లగా ఒక్కొక్క డిస్టిక్ లో ఇలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతారు. వాళ్ళ ల్యాండ్స్ గుంజుకొని, భూములు గుంజుకొని. ఇప్పుడు వేముల ఘాట్, మీరు ఏటిగడ్డ, కిష్టాపూర్, మీరు అక్కడ మొత్తం మీరు తీసుకోండి. అలా తీసుకుంటే వాళ్ళ భూములు గుంజుకొని చిన్న చిన్న రూములు కట్టించండి. ఇప్పుడు అక్కడ వాళ్ళ చిన్న రూమ్ అంటే రేగులతో ఉంటుంది. ఫుల్ ఎండాల మనుషులు అనేటోడు ఉండలేడు. ఆ రూమ్లలో ఉంటుంది. ఎప్పుడైనా మీరు పోయి చూడండి. దానిపైన కోర్ట్ నంబర్ కూడా ఉంటుంది. ఈ ఇంట్లో ఎవరు ఉంటారు వాళ్ళ నంబర్ ఉంటుంది. ఆ కోర్ట్ కేసు నంబర్ ఉంటుంది. వాళ్ళ పేర్లు ఉంటాయి, కోర్ట్ కేసు నంబర్లు ఉంటాయి. అయితే ఈ విధంగా వాళ్ళు ఇటువంటి కుట్రలో పాల్పడుతూ ఉంటారు. కాబట్టి దానికోసమే ఈరోజు వీళ్ళందరూ కూడా సిండికేట్ పాలిటిక్స్ చేస్తారు. వీళ్ళు పథకాల మీద బతకాలే, వీళ్ళు ముందుకు పోవద్దు, వీళ్ళు జీవితంలో రాణించద్దనే ఒక మహా కుట్రలో భాగంగానే వీళ్ళందరూ కలిసి సిండికేట్ రాజకీయం, అంటే పేదరికం బతుకున్న రోజులు వీళ్ళు బతుకుంటారు, పేదరికం పథకాలు ఉన్న రోజులు వీళ్ళ రాజకీయాలు నడుస్తాయి. కాబట్టి మనల్ని చేపలు వేటాడి పట్టుకునే పరిస్థితి మనకు తీసుకురాదు. చేపలు వీళ్ళు ఇస్తే తినే పరిస్థితి మనకు చూపెడతారు. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నా. ఈ వీడియోను సాధ్యమైనంత మందికి మీరు షేర్ చేయండి, మీరు కామెంట్ చేయండి. ఇది నా కోసము, నా పాపులర్ కోసం కాదు, వాస్తవాలు తెలపడానికే ఈ ప్రయత్నం. ఎందుకంటే వీళ్ళు చాలా మంది ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ కాగానే అన్ని పార్టీలకు సంబంధించినట్టు ఇంకో విషయం చెప్తున్నా. ఈ బాధితులు ఇక్కడ 2 వర్గాలు, ఇప్పుడు పార్టీలు అన్నీ ఒకటి ఉన్నాయి కదా, మరి ఏందన ఇలా 2 వర్గాలు ఉంటాయి. 2 వర్గాలు ఉంటాయి. 2 వర్గాలు ఏంటంటే, ఒకటి దోపిడీ చేసే వర్గం ఈ 3 పార్టీలలో ఉంటాయి. దోపిడీకి గురయ్యే వర్గం కూడా 3 పార్టీలలో ఉంటాయి. దోపిడీ చేసేటోళ్ళు కిషన్ రెడ్డి ఉంటాడు, కేసీఆర్ ఉంటాడు, రేవంత్ రెడ్డి ఉంటాడు, అసద్ ఉంటాడు, తమ్మినేని వీరభద్రం ఉంటాడు, ఎవరెవరో వీళ్ళందరూ ఉంటారు. దోపిడీకి గురయ్యే వర్గాలలో కూడా బీజేపీ వాళ్ళు ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, ఎంఐఎం వాళ్ళు ఉంటారు, సిపిఐ వాళ్ళు ఉంటారు, సిపిఎం వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా దోపిడీ గురయ్యే వర్గాలల్లో వీళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనము ఇక్కడ 2 పార్టీలు, దోపిడీ చేసే వర్గం, దోపిడీ గురయ్యే వర్గం, ఈ 2 వర్గాలు ఉంటాయి. ఇది దోపిడీ చేసే వర్గం ఇళ్ళనే ఉన్నారు, దోపిడీ గురయ్యే వర్గం కూడా ఇదే ఉన్నారు. మరొకసారి జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.